వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం బోయినపల్లిలోని బోయినపల్లి రాజా గణేష్ దగ్గరికి వచ్చేసినాము. ఇది వచ్చేసి మనకు బోయినపల్లి నుంచి అస్మత్పేట వెళ్ళే రూట్లో ఉంటుంది, ఓల్డ్ బోయినపల్లి రూటు. మధ్యలో వైష్ణవిదేవి టెంపుల్ నుంచి లెఫ్ట్ టర్నింగ్ తీసుకుంటే లోపల మొత్తం ఒక ½ కిలోమీటర్ లోపలనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది చాలా యూనిక్ అయిన గణేష్ పెట్టారు ఇక్కడ. మంచి మంచి కాన్సెప్ట్ అయితే పెట్టారు వీళ్ళు. శ్రీకృష్ణుడు యుద్ధం అనంతరము విశ్వరూపం అయితే చూపించిన కాన్సెప్ట్ లో పెట్టారు. ఇంకొకటి చూసుకోవచ్చు, వాళ్ళు మెయిన్ ఎంట్రన్స్ లో టెంపుల్ టైప్ లో ఎల్ఈడి స్క్రీన్ అయితే పెట్టేసి మంచి పిక్చర్స్ అయితే చేశారు. ఇంకొకటి అక్కడ కూర్చొని చూసడానికి కూడా అన్ని ఫెసిలిటీ అయితే చేశారు. అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తాను, రండి చూసుకోవచ్చు. అక్కడ స్క్రీన్ మంది రావచ్చు. एक नाम से सबकी मुक्ति है, बचने का परिश्रम। చూసుకున్నట్టయితే ఇంకొకటి ఇక్కడ లక్కీ డ్రా అయితే పెట్టారు. ఇక్కడ 101 రూపాయి టికెట్. లక్కీ డ్రాలో 101 రూపాయి పెట్టారు. దీంట్లో ఏంటంటే 50 గ్రాముల సిల్వర్ కాయిన్. అది సెప్టెంబర్ 5 నాడు రాత్రి 7 గంటలకి మాత్రం తీస్తారు ఇక్కడ లక్కీ డ్రా.
చాలా మంది అయితే వస్తున్నారు. మీరు కూడా గెలుచుకోవాలనుకుంటే ఇక్కడికి వచ్చి మీరు గణేశుని దర్శనం చేసుకొని మీ అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మంచి కాన్సెప్ట్ అయితే ఉన్నది. మెయిన్ గా ఏంటంటే పాండవులు ఇది యుద్ధం యొక్క కాండం యొక్క కాన్సెప్ట్ లో ఉంది. శ్రీకృష్ణుడు యుద్ధం అనంతరము పూర్తిగా ఆయన విశ్వస్వరూపం చూపించిన కాన్సెప్ట్ లో ఉన్నది. గణేశుడు చూడొచ్చు, ఒక సైడ్ లో అయితే ఆ విష్ణు చక్రము, ఒక చేతిలో అయితే గద, కృష్ణుడు నిలబడి ఉన్నాడు స్టాండింగ్ లో. అక్కడైతే పాండవులు వాళ్ళందరూ యుద్ధం చేసి నిలబడ్డట్టు కాన్సెప్ట్ బాగుంది. బ్యాక్ సైడ్ చూస్తే మాత్రం విశ్వరూపం చూపించిన కాన్సెప్ట్ లో పెట్టారు. అయితే వీళ్ళు మాత్రం 5 years నుంచి పెడుతున్నారు. ఈసారి అయితే చాలా బాగా అయితే పెట్టారు. ఇక్కడ చూసుకోవచ్చు, వీళ్ళైతే యుద్ధం చేసి నిలబడి ఉన్న కాన్సెప్ట్ లో ఉన్నది. ఇక్కడ చూస్తున్నట్టయితే లడ్డు అయితే వేలంపాట, లాస్ట్ రోజు వేలంపాట కూడా జరుగుతున్నది. ముష్కవారుడు కింద నిలబడి స్వామివారిని దండం పెట్టుకొని ఉన్నట్టు బాగా పెట్టారు. ఇక్కడ నిత్యం అయితే చాలా పబ్లిక్ అయితే వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అలంకరణ చాలా బాగా చేసారు. ఇక్కడ భగవద్గీత శ్లోకాలు కానీ మంచి అలంకరణ అయితే చేసారు. ఇంకోటి చూసుకోవచ్చు, అక్కడ కూడా శ్రీకృష్ణుడు యుద్ధంలో ఉన్న కాన్సెప్ట్, ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుడు యుద్ధం చేస్తున్న కాన్సెప్ట్ కూడా పిక్చర్స్ అయితే బాగా పెట్టారు. ఫ్రెండ్స్, ఇక్కడైతే మనము వీళ్ళతో అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ గణేష్ గురించి విశేషాలు ఏదో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. నమస్కారం. నమస్తే సార్, మీ పేరు? రమేష్ యాదవ్. రమేష్ యాదవ్. ఈ మన యూత్ అసోసియేషన్ పేరేంటి? మాతాపూర్ అసోసియేషన్, సాయి కృష్ణ కాలనీ. సాయి కృష్ణ కాలనీ. దీని కాన్సెప్ట్ ఏంది అసలు యాక్చువల్ గణేష్? మేము వచ్చేసి డిజైనింగ్ వచ్చేసి మేము ముంబై నుంచి తీసుకున్నాం. ఇది ఓకే. ఈ పాండవులు 5 పంచ పాండవులు, ఇక్కడ పంచ పాండవులు వచ్చి కౌరవులు. ఈ కృష్ణుడు కృష్ణావతారంలో వచ్చేసి గణపతిని, యాక్చువల్ గా విష్ణుమూర్తి. ఏంటంటే మహాభారతంలో యుద్ధం తర్వాత కృష్ణుడు విశ్వరూపం చూపించిన అవతారం బ్యాక్ సైడ్ ఉంది. ముంగటైతే గణేశుడు కృష్ణుడు అవతారంలో ఉన్నాడు. ఇక్కడైతే పాండవులు, ఇక్కడైతే కౌరవులు అయితే ఉన్నారు. చాలా బాగుంది. ఇంకొకటన్నా ఇప్పుడు ఇక్కడ కార్యక్రమాలు ఇంకేమేమి చేస్తున్నారు? ఇక్కడ వచ్చేసి మేము మన బుధవారం వచ్చేసి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఓకే. శుక్రవారం వచ్చేసి నిమజ్జనానికి వెళ్తున్నప్పుడు మరి వచ్చేసి ఫస్ట్ కార్యక్రమం ఉట్టిగొడ్లు. ఉట్టి తర్వాత వచ్చేసి లడ్డు వేలంపాట ఉంటుంది. లడ్డు వేలంపాట ఉంటుంది 2 గంటలకి. లడ్డు వేలంపాట అయిన తర్వాత ఈ లక్కీ డ్రాప్ అనేది ఒకటి కొత్త కాన్సెప్ట్. ఈ సంవత్సరం కొత్త తీసినాం. ఈ లడ్డు వేలంపాట తర్వాత ఇది ఒకటి. ఇది నిమజ్జనం ఎక్కడ? నిమజ్జనం వచ్చేసి మాది ట్యాంక్ బండి. ఏ రోజు ఉంది? శుక్రవారం. చూసుకోవచ్చు ఫ్రెండ్స్, ఇక్కడైతే లడ్డు కూడా వేలంపాట ఉంది. ఇంకొకటి లక్కీ డ్రా కూడా నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఉంది. అయితే ఈ గణేష్ అయితే మంచి అయితే యూనిక్ గణేష్ అయితే తయారు చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ గణేష్ మాత్రం బాంబేలో స్కెచ్ చేసి తయారు దాన్ని మొత్తం డ్రాయింగ్ అయితే చేసుకొని వచ్చారు. ఇక్కడ శంషాబాద్ లో మాత్రం ఆర్డర్ ఇచ్చి చేపించుకున్నారు వీళ్ళు ఓన్ గా ఈ ప్లాన్ తోనే. దీన్ని చూసుకుంటే మాత్రం చాలా యూనిక్ గణేష్ అయితే ఉంది. ఇటువంటి కాన్సెప్ట్ నాకు తెలిసి అయితే ఇప్పటి వరకు ఎవరు పెట్టలేదు. ఇంకొకటి మెయిన్ గా చూసుకోవచ్చు, ఇక్కడ మొత్తము భగవద్గీత శ్లోకాలు కానీ ఇలాంటివి అయితే చాలా బాగా చేసారు. ఇక్కడ మనం ప్రతి ఒక్కరు ఇక్కడికి వస్తే ఎంజాయ్ చేయడానికి, బయట కూర్చోడానికి ప్లేస్, చైర్లు అన్ని ఫెసిలిటీ అయితే బాగా చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ గణేష్ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నారు ఇక్కడ? మేము 2020 నుంచి 5 సంవత్సరాలు. ఓకే. అలా దీని విశిష్టత ఏంటి ఇక్కడ స్పెషల్ గా? దీని స్పెషల్ ఏంటంటే మేము ఫస్ట్ సంవత్సరం మామూలుగా పెట్టేసుకున్న తర్వాత 2వ సంవత్సరం వచ్చేసి
రెండో సంవత్సరం వచ్చేసి భక్తులు వచ్చేసి వాళ్ళ కోరికలు నెరవేరడానికి స్వామి వారిని అడుకున్నారు. అడుకుంటే వాళ్ళకు సంతానం కలిగిందని చెప్పేసి వాళ్ళు నెక్స్ట్ ఇయర్ వచ్చేసి లడ్డు వేలం పాటలో పాల్గొన్నారు. ఆ విషయం మీద భక్తులు నెక్స్ట్ వాళ్ళు గత 23 సంవత్సరం వాళ్ళు స్వామివారి గుర్పించారు. స్వామివారి దగ్గర గురించి స్వామిని వాళ్ళు మొక్కుంటే వాళ్ళకు సంతానం అయ్యింది 24లో. ఇప్పుడు వాళ్ళు నెక్స్ట్ వేలం పాటలోకి వాళ్ళు కూడా పాల్గొనాలని అనుకుంటున్నారు. అయితే మేము ఏమనుకుంటున్నామంటే సంతాన గణపతిగా మేము ఆలోచన ఉంది మాకు. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వీళ్ళైతే ఇప్పుడు పెట్టి నుంచి అయితే మెయిన్ గా ఏంటంటే ఇక్కడ ఎవరు వచ్చి మొక్కుకున్నా కానీ సంతానం అయితే జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు అయింది కదా, నెక్స్ట్ ఇయర్ నుంచి మాత్రము ఈ గణేశునికి సంతాన గణేశుని అయితే నామకరణం చేసే ఆలోచనలు ఉన్నారు. ఎవరికన్నా సంతానం లేని వాళ్ళు ఉన్నట్లయితే ఇక్కడికి మీరు వచ్చి మొక్కుకుంటే మీకు కూడా అయింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ అయితే ఖచ్చితంగా సంతాన గణేష్ అయితే నామకరణం చేస్తారు. ఎవరికన్నా ఉంటే వచ్చి మొక్కుకోవచ్చు అని. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.